హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పొంచి ఉన్న భారీ వర్షాల ముప్పు, అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారి చాలా చోట్ల ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే అరేబియా సముద్రంలో భారీ అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. అది తుఫానుగా మారి గత రాత్రి తీరాన్ని తాకిందని, అది క్రమేపీ తెలంగాణ కోస్తాంధ్ర వైపుగా దూసుకొస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావంతోనే మే నెలాఖరు వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం మధ్యాహ్నం దాకా భారీగా ఎండలు ఉక్కపోత ఉంటూనే సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఈ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మే 27వ తేదీన ఇటు ఉత్తర బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు నైరుతి రుతుపవనాలు వేగంగా తెలుగు రాష్ట్రాల వైపు దూసుకొస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మే 27వ తేదీ కల్లా రాయలసీమలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలున్నాయని, అటు అల్పపీడనం ఇటు నైరుతి రుతుపవనాల ప్రభావంతో మే నెలాఖరు వరకు చాలా చోట్ల భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల రాగల 3 రోజులు ఉరుములతో కూడిన వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదే అవకాశాలున్నాయని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదినపల్లి, ప్రకాశం జిల్లాలో కూడా రాగల 3 రోజులు చాలా చోట్ల ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు అర్ధరాత్రి తెల్లవారుజామున నమోదే అవకాశం ఉన్నాయని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, విజయవాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు ఈ జిల్లాలో చాలా ప్రాంతాల్లో రాగల 3 రోజుల పాటు ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, పాడేరు ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల రాగల 3 రోజులు అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలో చాలా ప్రాంతాల్లో రాగల 3 రోజుల పాటు ఉరుముతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, నల్గొండ, వరంగల్, మునుగు, కరీంనగర్, సిద్దిపేట, హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో రాగల 3 రోజుల పాటు ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు తెలంగాణలో కూడా నమోదే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనానికి తోడు ఇటు నైరుతి రుతుపవనాలు కూడా వేగంగా దూసుకొస్తున్నాయని, ఈ రెండింటి ప్రభావంతో మే నెలాఖరు వరకు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ముంచెత్తే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.
ఉదయం మధ్యాహ్నం దాకా భారీగా ఎండలు ఉక్కపోత మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని, సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మాత్రం చాలా చోట్ల ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ఇటు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో అన్ని ప్రాంతాల్లోనూ రాగల 3 రోజుల పాటు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు ఎక్కువగా సాయంత్రం అర్ధరాత్రి సమయంలోనే ముంచెత్తే అవకాశాలున్నాయని, అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.